ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 18,687 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 9,278 మంది కాగా రెండవ సంవత్సరం విద్యార్థులు 9,407 మంది. కొత్తగూడెంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. ఈ సంవత్సరం పరీక్ష సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించడంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలు వెతుక్కునే పరిస్థితి లేకుండా పరీక్షా కేంద్రాల లొకేషన్లతో కూడిన క్యూఆర్ కోడ్లను హాల్ టికెట్ల మీద ముద్రించడంతో విద్యార్థులకు పరీక్షా కేంద్రాన్ని వెతుక్కునే పరిస్థితి తప్పింది. వేసవి సమీపించడంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ డివిజన్ పరిధిలో మొత్తం 9 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహిస్తున్నారు. సత్తుపల్లిలో 6 పరీక్షా కేంద్రాలు, పెనుబల్లిలో 2, కల్లూరులో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను మొత్తం 2048 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఉదయం 8:30 నుంచి విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎగ్జామ్స్ సెంటర్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల పరీక్షా కేంద్రంలోనికి వెళ్లడానికి 5 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే పెనుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు పొంగు జ్వరంతో ఓ విద్యార్థిని హాజరైంది. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ పరీక్షను మిస్ కాకుండా రాసేందుకు ఆమె శాల్వా కప్పుకొని పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో హాజరైన ఆ విద్యార్థినికి విద్య పట్ల ఉన్న ఆసక్తి లక్ష్యాన్ని చేరుకున్నామే సంకల్పం పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. సెంటర్ నెంబర్ మార్చి బయట ఇచ్చిరండి అన్న రూమ్స్లో వచ్చేస్తున్నాయి డెలివరీ తర్వాత వీళ్ళకి ఖమ్మం వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేతలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనలకు మంత్రుల బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు డిమాండ్ చేశారు. మంత్రులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆయన విమర్శించారు. ప్రజల పక్షాన తాము నిలబడి పోరాటం చేస్తామని వాసుదేవరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. భూదాన్ కమిటీకి ఇచ్చారని చెప్తుంటే మధ్యలో ఆల్రెడీ 30 ఎకరాలు మాయమైపోయినాయి. ఇప్పుడు ఓన్లీ హైకోర్టులో కేసులు కావచ్చు, జిల్లా కోర్టులో కేసులు అన్ని 62.7 ఎకరాల భూమి మీద నడుస్తుంటే
కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుంది, కేవలం 32.7 అని. ఆ రోజున పెద్దలు కలవాల రాజారామరావు ఇచ్చిన భూమిని ఇంకొక ఆయన కూడా ఇచ్చారు. అది కూడా భూదాన్ పేరు మీదే 1989 వరకు ఉంది. 84, 89 సబ్జెక్టు కరెక్షన్. పహానీలో భూదాన్ యజ్ఞ బోర్డు అనే 1984 ఉంది. దాన్ని మన మాయా మాంత్రికులు అందరూ మార్చేసి పేర్లు మార్చి ఇప్పుడు ఎవరైతే 32 ఎకరాలు మాది అని చెప్తున్నారో ఆ 32 ఎకరాల వాళ్ళ ఎవరి అనునయలో ఏ మంత్రాల కొమ్ము కాస్తున్నారో, ఎవరి కోసం ఈ పేద ప్రజలు రోడ్డు మీద పిడుస్తున్నారో ఇంకొక వారం రోజుల్లో మేము దీన్ని పూర్తిగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ మంత్రి ఎవరో, 3 మంత్రులు ఆ మంత్రి ఎవడో బయటకు తీసుకొచ్చి ఈ ప్రజలే, ఆ 800 మంది ప్రజలే కాదు, యావత్ ఖమ్మం ప్రజలు గుడ్డలు తీసాను రోడ్డు మీద కొట్టించే పరిస్థితి వస్తుందని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం. మీకు ఏ మాత్రం దయాదాక్షిణ్యం ఉన్నా, ఏ మాత్రం మీకు కరుణ ఉన్నా సరే, మన ఏ విధంగా అయితే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కున్నారో వాళ్ళు పేద ప్రజలే కదా, వాళ్ళేమి ఎకరాలు మిమ్మల్ని మీ ఎకరాలు అడగట్లేదు, మీ భూమి అడగట్లేదు, నీ ప్రభుత్వ భూమి అడగట్లేదు. అది భూదాన్ ఉద్యమంలో కల్వా రాజారామరావు ఇచ్చిన భూమిని వాళ్ళు పేద ప్రజలు ఆక్యుపై చేస్తే 100 గజాల లెక్కన కుటుంబానికి ఇవ్వడం కూడా మీ మనసుని ఒప్పుకోవడం అర్థం కావట్లేదు. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి, మీ పెద్దల భూముల పక్కన పేదలు ఉండకూడదని చెప్పి ఈ యొక్క ఏదైతే మీరు నాటకాలు ఆడుతున్నారో మీ యొక్క ముసుగు తీసే సమయం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ మరి ఇదే విధంగా మీరు గోళ్లపాడు ఛానల్ మీద కూడా ఇదే విధంగా మీరు అరాచకాలు చేస్తే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెనక నిలబడి ఇదే వెలుగు మట్ల వాళ్ళకి మేము పట్టాలు ఇప్పించిన సంగతి మనందరూ తెలిసిందే. ఆ రోజు కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి శివాయిగూడలు ఇవ్వాలనుకుని చూస్తే మళ్ళా భారతీయ జనతా పట్టుబట్టి అప్పుడు మా పెద్దలు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్న తల్లోజు ఆచార్యగా నిలబడి వాళ్ళందరికీ ఇదే వెలుగు మట్ల మనం పట్టాలు ఇప్పించిన సంగతి మనం తెలుసు. అదేవిధంగా ఈ రోజున మేము ప్రభుత్వ భూమి కూడా అడగట్లేదు. అది భూదాన్ ఉద్యమం పేద ప్రజల కోసం తీసుకున్న భూమిని పేద ప్రజలకు ఇవ్వడానికి రెగ్యులేట్ చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏంటని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి దీని 62.7 ఎకరాల్లో మిగిలిన 30 ఎకరాలు ఏ బడాబాబుల చేతులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ బడాబాబులకి ఏ మంత్రి మరి దానికి కొమ్ము కాస్తున్నాడో తెలుసు. ఆ మంత్రి నిజాలని బయటపడితే ఈ ప్రజలు ఉరికించి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే అంబేద్కర్ భవన్లో ఈ నిర్వాసితుల్ని వాళ్ళ సామాను దాచుకోవడానికి అవకాశం ఇచ్చారో వాళ్ళని అక్కడే ఉండే విధంగా వాళ్ళు తిరిగి ఎక్కడో చాటు, ఇప్పుడు అనేక డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి, రాజగృహకల్ప అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి, వీళ్ళందరికీ అక్కడ ఇవ్వాలని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, ఇచ్చే వరకు ప్రత్యామ్నాయం చూపించే వరకు అంబేద్కర్ భవన్ వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి, వారికి ఆహారం అంటే రోజుకి గడిస్తే పూట పని చేస్తే కానీ ఇల్లు గడని పరిస్థితున్న వాళ్ళందరూ రోజున తీసుకొస్తే పిల్లా పాపలు రోడ్డు మీదకి వేస్తే ఈ రోజున అల్లాడిపోతున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత పెద్దలు కూడా, మా పార్టీ పెద్దలు కూడా మరి ఆ యొక్క అంబేద్కర్ భవన్కి వెళ్ళి వాళ్ళ బాధలు సాధక బాధలు తెలుసుకుంటాం. మరి దీన్ని జాతీయ ఎస్సీ కమిషన్కి, అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. వారు కూడా 2 రోజుల్లో మరి వచ్చి ఇక్కడ షెడ్యూల్ ట్రైబుల్కి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, అదేవిధంగా ఏ విధంగా ఈ 30 ఎకరాల భూభాగవతం జరిగిందో దాన్ని కూడా బయటపెట్టి, పహానీలు ఎలా మారినాయి, భూదాన్ నుంచి మరి కొంతమంది పెద్దోళ్ళ చేతుల్లోకి ఆ భూములు ఎట్లున్నాయి కూడా సవివరంగా భారతీయ జనతా పార్టీ దానికి ఒక వారం 10 రోజుల్లో మీకు తెలియజేస్తూ. సుదిమాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇల్లందు మండలం కొల్లాపూర్కి చెందిన పాయం ధనలక్ష్మి, నవ్య మృతి చెందారు. పాయం సురేష్, సాత్విక్ గాయాలయ్యాయి. వీరు మార్కోడు వేడుకకు బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు అంతా ఒకటే కుటుంబానికి చెందిన వారే అవటం బాధాకరం. తల్లి కూతురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఓ విద్యార్థి 52 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థి పరీక్ష రాయకుండానే బిక్కముఖం వేసుకుని వెనుతిరిగాడు. అయితే ఆ విద్యార్థి పరీక్ష కేంద్రానికి రావడానికి సరైన సమయంలో బయలుదేరిన ఆ విద్యార్థి స్వగ్రామం చెన్నూరు నుండి బస్సు ఆలస్యంగా రావడంతో ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి చదువుతున్న రాము పరీక్ష సమయానికంటే 52 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. దీంతో అక్కడ ఉన్న అధికారులు ఆ విద్యార్థి రాముని లోనికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని విద్యార్థి అధికారులను వేడుకున్నప్పటికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం దాటిన తర్వాత పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో విద్యార్థి రాము మొదటి పరీక్ష రాయలేక వెనుతిరిగాడు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన నిరసరాయులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన వివరాలను ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు మీడియా వరకు వివరాలు వెల్లడించారు. బాధితుల పరామర్శ అనంతరం భూదాన్ భూములను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టాలిచ్చింది వాస్తవం. 1895 మందికి 100 గజాల చొప్పున భూదాన యజ్ఞ బోర్డు ఇదే గాంధీ భవన్ మన కాంగ్రెస్ పార్టీకి హెడ్ క్వార్టర్గా ఉన్న గాంధీ భవన్లోనే భూదాన యజ్ఞ బోర్డు యొక్క ఆఫీస్ ఉంది. ఆ గాంధీ భవన్ నుంచే వచ్చినాయి వాళ్ళందరికీ కూడా పట్టాలు. వాటిని తీసుకొని వాళ్ళు చాలా రోజులు కలెక్టర్ చుట్టూ కూడా తిరగటం జరిగింది. 2014కు ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో. నిన్న వాళ్ళు అక్కడికి ఏ సదుపాయాలు లేవు. వాళ్ళందరూ కూడా రోజు వారి కూలీ పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకునేటువంటి వాళ్ళు అత్యంత కర్కశంగా, పాశవికంగా, ఒక నియంతృత్వంగా కొన్ని వేల మంది పోలీసుల్ని, కొన్ని వేల మంది అధికారుల్ని మోహరించి ఎవరు కూడా అక్కడికి పోవడానికి ఒక మిలిటరీ లాగా, అంటే ఒక తీవ్రవాదుల జమ్మూ కాశ్మీర్లో కనుక ఇదేదో మన ఎన్కౌంటర్ జరిగితే ఆపరేషన్ చేస్తే ఆ ఏరియా రోడ్లన్నీ మూసేసినట్టు మమ్మల్ని పోనీకపోతే పోయాను. పాత్రికేయ మిత్రులు కవర్ చేయడానికి పోతే మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదనే ఆపేశారు. మీరు వెళ్ళటానికి వీల్లేదు, మాకు పర్మిషన్. అంటే పత్రికా స్వేచ్ఛను కూడా అనగదొక్కి, పత్రిక మీడియాను కూడా అనగదొక్కి నిన్నటి కార్యక్రమం నడిచింది. అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసిన ప్రతిపక్ష నాయకులు కూడా అరెస్ట్ చేసేసి లోన పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము మొన్నటి ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము, రేవంత్ రెడ్డికి ఓటేసాము, మా ఉసురు మీకు తగులుద్దని చెప్పారు. పేద ప్రజల యొక్క ఇండ్లను కూల్చటానికి, అంటే ఈ రాష్ట్రంలో అంటే ఓన్లీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఉండాలన్నా, రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళకి ఎక్కడా లేని ప్రభుత్వం కూడా మీకు నిజంగానే అంత వాళ్ళ మీద ఆ ల్యాండు మీ మీద మీకు కన్ను పడి ఉంటే మరి మీరు అంతా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు కదా, మీకు ఓటేశారు కదా, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నదన్నారు కదా, ఇష్యూ కోర్టులో ఉంది కదా, వాళ్ళు కోర్టుకు వెళ్ళే కోర్టు కూడా చెప్పింది స్టేటస్ కో ఆర్డర్ ఉంది. అక్కడ స్టేటస్ కో ఆర్డర్ ఉండగానే వెళ్ళి బుల్డోజర్లతో నిన్న మొత్తం సర్వనాశనం చేయటం జరిగింది. వాళ్ళ బ్రతుకుల్ని ఛిద్రం చేయటం జరిగింది. నిన్న జేసీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ భూమి దాంట్లో 62 ఎకరాల 7 గుంటల్లో 31 ఎకరము 7 గుంటలు భూదాన్ ట్రస్ట్ బోర్డుకు ఉంది, 31 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఉందని చెప్పారు. 31 ఎకరం 7 గుంటలు భూదాన్ ట్రస్ట్ బోర్డుకు ఉందని అధికారులే ఒప్పుకున్నారు. మరి ఆ 31 ఎకరాల లోపలలోనే 20 ఎకరాల్లోనే వీళ్ళు ఉన్నారు. మరి 20 ఎకరాల్లో ఉన్న వాళ్ళు ఆక్రమణదారులు ఎట్లయిపోయారు? మీరే చెబుతున్నారు అధికారులు, ఇది భూదాన్ ట్రస్ట్ బోర్డులో 31 ఎకరం 7 గుంటలు ఇచ్చారని అధికారులే నా జేసీ గారు చెప్పారు. మరి వాళ్ళు ఉన్నదే 20 ఎకరాల్లో. వాళ్ళకి పట్టాలు ఇచ్చింది, అందరు పట్టాలు చూపిస్తున్నారు, ఒక్కొక్కరికి 100 గజాలు ఇచ్చింది భూదాన్ ట్రస్ట్ బోర్డు, అది గాంధీ భవన్లో ఉన్నటువంటి భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి. మరి వాళ్ళు చేసిన తప్పెట్లవుతారని అధికారులు అడుగుతున్నా, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులను అడుగుతా ఉన్నా. మీకు ఆ భూమిని మీరు ఏమైనా ప్రభుత్వ ప్రయోజనాల కోసం నిజంగానే వాడుకోవాలనే ఒక దుష్ట సంకల్పం మీకు ఉంటే మీరు వాళ్ళందరికీ ఒక డబుల్ బెడ్రూమ్లు కట్టించి, అయ్యా మీ అందరికీ ఒక డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని సాధారణంగా ఇవ్వకపోయారా? మీరు అంటే వాళ్ళకి నోరు లేదు, బలం లేదు, డబ్బు బలం లేదు, కాబట్టి ఏది చేసినా వాళ్ళు పడతారని ఒక దుష్ట ఆలోచనతో నిన్న వాళ్ళ మీద ఉక్కుపాతం మోపటం జరిగింది. నిన్న ఖమ్మంలో ఒక యుద్ధకాండ, ఒక టెర్రరిస్టుల యాక్టివిటీ జరిగినట్టు, ఒక తీవ్రవాదుల్ని హంటింగ్ చేసినట్టు, లేదా ఒక ఎన్కౌంటర్ సీన్ క్రియేట్ చేసినట్టు పాత్రికేయ మిత్రులను పోనివ్వకుండా, ప్రతిపక్ష నాయకులను అక్కడికి పోనివ్వకుండా మొత్తం అంతా ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఇవాళ మొత్తం ఎంతోమంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా ఒకటే,
డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే వెలుగుమట్ల బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు వెంటనే అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చండ్రుగొండ మండలం కేంద్రంలో ఉమ్మడి చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల ఉద్యమకారుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, ఆదాయ వనరులలో దేశంలోని మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అయినా కూడా నేటికి తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. జై తెలంగాణ. నా పేరు జాఫర్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి మండల ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి తెలంగాణ ఉద్యమకారులు ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు చేసిన పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ సాధించుకోగలిగాం. ఆ తెలంగాణ సాధించుకున్న దాంట్లో నేటికి ఉద్యమకారులకు ఎక్కడా కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కానీ హైకోర్టు మా ఉద్యమాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉద్యమకారులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందాల్సిన ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు కానీ, పింఛన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ ఇమ్మని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడితే ఉద్యమకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.